దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, మంచి కాపరి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఈ మంచి కాపరి అన్న ఒక అంశంలో మనం అనేక విషయాలను గురించి చర్చించుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినేదానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కాపరిగా మనకు ఎవరున్నారు? మన జీవితంలో మన కాపరిగా ఉండేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాపరిగా మన జీవితంలో ఆయన ఎందుకున్నాడు అన్న విషయాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎలాగ పోలుస్తుందంటే త్రోవ తప్పిపోయిన గొర్రెలం అని పరిశుద్ధ గ్రంథం మనల్ని సంబోధిస్తూ ఉంది. అంటే మనల్ని దేవుని బిడ్డలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని త్రోవ తప్పిపోయిన గొర్రెలం అని ఆయన సంబోధిస్తున్నాడు. దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు మనం త్రోవ ఎలా తప్పిపోతాం అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము కూడా దేవుని బిడ్డల్ని త్రోవ తప్పిపోయిన వారిగానే సంబోధిస్తుంది. ఎందుకంటే ప్రియులారా, త్రోవ తప్పించేదానికి అపవాది మన జీవితంలో ఉంటాడు. కాబట్టి మన స్వయశక్తితో అపవాదిని ఎదుర్కొనేదానికైతే మన వల్ల కాదు. కాబట్టి దేవుని శక్తితో మాత్రమే ఎదుర్కోవాలి. కాబట్టి అపవాది వేసిన ఏదో ఒక ఉచ్చులో దేవుని జనాంగం ప్రతిసారి ఏదో ఒక మూలన పడుతూనే ఉంటారు. కాబట్టి అలా సంబోధిస్తూ త్రోవ తప్పిపోయిన గొర్రెలమని పరిశుద్ధ గ్రంథం సంబోధించడం జరిగింది. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని సందర్భాల్లో మనకు చెప్పిన మాట ఏంటి కనుక మనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును అని ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా గొర్రెలు నా మాట విను అంటే, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా మనం గ్రహించగలం. అప్పుడు దేవుడు చెప్పే ఏ మాట అయినా కూడా మనం గ్రహించగలిగినప్పుడు, ఆ గ్రహించగలిగిన శక్తి మనకున్నప్పుడు ఆబ్వియస్లీ అంటే ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలమే. ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. నిజముగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కాపరిగా అంగీకరించి ముందు కొనసాగిపోతున్నామా అన్న ఒక విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఇలాగ లిఖింపబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే ప్రియులారా, అనేక సందర్భాల్లో దేవుడు ఏ మాటను ప్రస్తావిస్తున్నాడని అంటే, మంచి కాపరి అన్న ఒక మాటని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిను, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు కనుక కాపరి అంత కేర్ తీసుకోడు. జీతగాడు కాపరి అని అంటే ఏంటనంటే, సరైన మార్గంలో నడిపించేవారిని కాపరి అంటారు. సరైన మార్గంలో నడిపించేవారిని కాపరి అంటారు. అంటే గొర్రెలకు సమృద్ధిగా అన్ని అనుగ్రహించే మార్గంలో నడిపించే వారిని కాపరి అంటారు. అదే విధంగా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అన్న ఒక కాపరి, ఆ కాపరి పట్ల మనం విధేయత చూపుతున్నామా, ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా అన్న ఒక విషయాన్ని గురించి ఈ ప్రస్తావన జరుగుతుంది. అంటే జీతగాళ్ళు గొర్రెలను విడిచిపెట్టి పారిపోతారు తోడేలు వస్తే. ఎందుకంటే జీతగాడు కాబట్టి, అక్కడ డబ్బుల కొరకు ఆ జీతగాడు పనిచేస్తున్నాడు కాబట్టి గొర్రెల మీద అంత ప్రేమ ఆ ఒక్క జీతగాడికి ఉండదు. కానీ కాపరి ఇష్టంతో ఆ ఒక్క గొర్రెలను తెచ్చుకుంటాడు కాబట్టి ఇష్టపూర్వకంగా ఆ గొర్రెల్ని మేపడం
ఒక్క కాపరి ఎంచుకుంటాడు కాబట్టి, పిలుచుకుంటాడు కాబట్టి తన గొర్రెల్ని, ఆ కాపరి పట్ల ఆ గొర్రెల పట్ల ఆ కాపరికి బాధ్యత ఉంది కాబట్టి ఆ కాపరి ఎంతకైనా తెగిస్తాడు. తన ప్రాణము పెట్టేదాన్ని కూడా వెనకాట ఆ కాపరి. ఎందుకు? తన గొర్రెలు కాబట్టి, తన సొంత గొర్రెలు కాబట్టి, పిలుచుకున్న గొర్రెలు కాబట్టి, నడిపించాల్సినటువంటి గొర్రెలు కాబట్టి, ఎటువంటి విషయం తెలియనటువంటి గొర్రెలు కాబట్టి. అయితే ఈరోజు మన జీవితంలో ప్రియులారా, మనం తోవ తప్పిపోయిన గొర్రెలమని పరిశుద్ధ గ్రంథం ఎందుకు ప్రస్తావించిందో మనకు ఈ విషయాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. మనం అనేక సందర్భాల్లో చేసే పని ఏమిటా అంటే, దేవుణ్ణి పట్టించుకోము, దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను మనం తెలుసుకోము, దేవుడు మన కాపరి అన్న ఒక విషయాన్ని మర్చిపోయి మన కాపరిని జీతగాడుతో పోలుస్తాం మనం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా చూడరు, ఆయన నాకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నన్ను పట్టించుకోడు, ఆ సమస్యలోంచి నన్ను బయటికి తీసుకురాడు, నేను ఎందుకు గుడికి పోవాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు వాక్యం చదవాలి, నా జీవితంలో ఎటువంటి జరగనప్పుడు నేను ఎందుకు వెంబడించాలి ఆయన్ని అని జీతగాడితో పోలుస్తాం మనం మన దేవుణ్ణి. కానీ అనేక సందర్భాల్లో ఆ కాపరి లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? జీతగాడి కింద నువ్వు ఉండే గొర్రె మాదిరి ఉంటావు. నువ్వు నిన్ను పట్టించుకునేవారు ఉండరు, నీతో మాట్లాడేవారు ఉండరు, నీకన్నీ తుడిచేవారు ఉండరు, నీ సమస్యలను తీర్చేవారు ఉండరు, నీ అవసరాలను తీర్చేవారు ఉండరు, నీ బాధ చెప్పుకునేవారు ఉండరు, నిన్ను సరైన మంచి మార్గంలో నడిపించేవారు ఉండరు. జీతగారు ఏ విధంగా అయితే తన గొర్రెల్ని ఏ విధంగా అయితే తన గొర్రెల్ని అలక్ష్యం చేస్తాడో నీ జీవితం కూడా అలాగే తయారవుతుంది. నీ దేవుణ్ణి వెంబడిస్తుంటే, దేవుణ్ణి ఎరిగి ఆయన మార్గంలో కనుక నువ్వు వెళ్తున్నట్లయితే తోడేలు వచ్చినట్లు అపవాదిని నీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. తోడేలు వచ్చినప్పుడు నిజంగా నేను నమ్మిన వాళ్ళందరూ ఎలా పారిపోతారు తెలుసా? నువ్వు నమ్మిన వాళ్ళందరూ జీతగాడి మాదిరి పారిపోతారు. నీ జీవితంలో శ్రమలు వస్తేనే నీ వారు ఎవరో తెలుస్తారు. నీ జీవితంలో కష్టాలు వస్తేనే నీ వారు ఎవరు అనే విషయం తెలుస్తుంది. నీ జీవితంలో బాధలు వస్తేనే నువ్వు ఎలా ముందు కొనసాగిపోవాలి అన్న విషయం నీకు తెలుస్తుంది. అలాగే నీ జీవితంలో ఒక శ్రమలు ఎప్పుడైతే ఆహ్వానించబడతాయో అప్పుడే నీ వారు ఎవరు, కాపరిలాగా నిన్ను కాపాడేవారు ఎవరు, జీతగాడి మాదిరి పారిపోయే వాళ్ళు ఎవరు నీకు తెలుస్తుంది, తెలియజేస్తాడు దేవుడు. అయితే ప్రతి సందర్భంలో కూడా మన చెయ్యి విడిచిపెట్టకుండా మన కొరకు తన ప్రాణమే అర్పించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఈ మాటను మనం మన జీవితంలో తలుచుకుంటున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒక చిన్న వచనాన్ని కన్నా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం కనుక ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే, తండ్రి నన్ను ఏలాగును ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంట? తండ్రి నన్ను ఏలాగును ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. మన జీవితంలో మన గురించి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న కాపరి మాత్రమే. అంతే. మన గురించి ఇంకెవరికి పూర్తిగా తెలుసుండదు, ఎవరికి తెలుసుండదు. కొంతమంది చెప్తుంటారు అసోది డైలాగ్ లేదంటే, నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూశాను, పెద్దప్పటి నుంచి చూశానని. అసలు విషయం అంటే వారికి ఏం తెలియదు మన సంగతి. నిజమైన మన విషయాలన్నీ తెలిసిన వారు ఎవరు ఉన్నారా? ఎవరో తెలుసా ప్రియులారా మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. తర్వాత ఆయన మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులు, వీళ్ళకి మాత్రమే మన జీవితంలో ఏ విషయాలు జరుగుతున్నాయి, మనం ఏ ఒక్క సందర్భంలో ఏ ఒక్క విషయాన్ని బట్టి ఎలా ప్రవర్తించగలం, మనం మన జీవితంలో ఎలా ట్రీట్ చేస్తాం శ్రమల్ని, మన జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చిందంటే మనం ఎలాగ పోరాడతాం, మన మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది, మన మాటలు ఎలాగ ఉంటాయి, మన ప్రవర్తన ఎలాగ ఉంటుంది అన్న విషయం యేసుక్రీస్తు ప్రభుల వారికి మొట్టమొదటి తెలిస్తే, రెండవ తెలిసింది ఎవరికో తెలిస్తే మన తల్లిదండ్రులకు మాత్రమే, ఇంకెవరికి తెలియదు. సోది మాటలు అవన్నీ, నీ గురించి నాకు పూర్తిగా తెలుసానని. ఆ మాటలు ఏం నమ్మకండి. మన గురించి తెలిసిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన వారు కనుక. ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే. తండ్రికి ఆయనకున్న కనెక్షన్ ఎటువంటి ఉంది, ఎలాగుంది? ఇక్కడ ఈయన గురించి ఆయన తెలుసు, ఆయన గురించి నీకు తెలుసు.
ఆయన చిత్త ప్రకారం ఇక్కడికి వచ్చి ఆయన ఇదంతా జరిగిస్తున్నాడు కాబట్టి ఆయనకి విషయం మొత్తం తెలుసు. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారికి మన గురించి ఏలాగో మొత్తం తెలుసో ఆయన గురించి మనకు అలాగూ తెలిసి ఉండాలి. ఈ లోకంలో బతకాలంటే ఈ జీవితంతో. నా కాపరి నాకున్నాడు ప్రతి విషయంలో, నా కాపరి నన్ను నడిపిస్తాడు ప్రతి విషయంలో, నా కాపరి నన్ను నా కష్టాల నుంచి నన్ను బయటికి గట్టెక్కిస్తాడు ప్రతి విషయంలో. ఇలా చెప్పగలిగిన వాళ్ళు కొందరే అని నిన్న ఆ వాక్యం మనం ధ్యానించుకున్నాం పిల్లరా. కొందరే, అందరూ కాదు, కొందరే. పిలువబడిన వారు అనేక మంది, ఒక్కరిద్దరు కాదు, అనేక మంది. ఏర్పరచబడిన వారు కొందరే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లరా, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి మన ఎదుటుంటే మనం మన జీవితంలో ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గుర్తెరగలేదేమో. మన జీవితంలో ఏదైనా కష్టం వస్తేనో లేదంటే ఏదైనా శ్రమ వస్తేనో జీతగాడు మాదిరి పారిపోయే మనుషుల పట్ల మనం నమ్మకం ఉంచుకొని ఉన్నాం. తోడేల వంటి శ్రమలు మనకు వస్తే ఆ ఒక జీవితంలో మనం పోరాడే ఆ ఒక జీవితంలో మనతో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఉంటారు. ఎవరుండరు. ఇంకా మనుషులు పట్టించుకోవద్దు. నా కష్టాలు మనుషులు తీరుస్తారు నువ్వు అనుకోవద్దు. జ్ఞాపకం చేసుకోండి, జీతగాడి మాదిరి పారిపోయే మనుషుల పట్ల మనం నమ్మకం ఉంచుకోవద్దు. ప్రాణం పెట్టే కాపురి పట్ల మన జీవితం, మన ప్రయాణం అప్పగించి మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, 1000 తరముల వరకు మేలును కనికరమును చూపించు దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడును అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఒమేగా నా దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నీ పట్ల మాత్రమే నా తండ్రి మన నమ్మకం ఉంచుకొని ముందుకు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. విశ్వాసాన్ని నా తండ్రి మళ్ళీ దృఢపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ శక్తి లేకుండా మా జీవితంలో మేము ఏమీ చేయలేము నా తండ్రి. జీతగాడి మాదిరి నా తండ్రి వెళ్ళిపోయే మనుషుల పట్ల నా తండ్రి మేము నమ్మకం ఉంచుకున్నామేమో నా తండ్రి. మమ్మల్ని మార్చండి నా తండ్రి, మా బ్రతుకులను మార్చండి నా తండ్రి. నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి నీ యందు మాత్రమే మేము విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మేము మా జీవితంలో ముందుకు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది నా తండ్రి వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసుకుంటా నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి జవాబును అనుగ్రహించండి నా తండ్రి. ఒంటరి జీవితంలో నా తండ్రి ఆయన నలిగిపోతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, ఆశీర్వదించండి. దూరదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అపవాది చేతిలో ఇరుక్కున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దర్శించి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాం. తోడేళ్ళు వంటి శ్రమలు నా తండ్రి మా జీవితంలో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ఆ తోడేళ్ళని వెళ్ళగొట్టేదానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని మళ్ళీ దృఢపరచమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.